హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాశీకి బయలుదేరాను. విజయవాడ నుంచి సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో కాశీకి వెళ్ళడానికి రాజమండ్రి నుంచి బయలుదేరాను. రాజమండ్రి టు విజయవాడ వెళ్ళే దారిలో మధ్యలో నల్లజర్ల దగ్గర చిన్న హాల్ట్, షార్ట్ మజిలీ. See you soon. హలో ఫ్రెండ్స్, రాజమండ్రి నుంచి కాశీకి బయలుదేరిన నేను మొదటి మజిలీ నల్లజర్లలో చిన్న మజిలీ చేశాను. అక్కడి నుంచి ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాను. విజయవాడ రైల్వే స్టేషన్లో సంఘమిత్ర ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద వెయిట్ చేస్తున్నాను. ఎస్టిమేటెడ్ టైం ప్రకారం 9:50కి విజయవాడ స్టేషన్ నుంచి సంఘమిత్ర ట్రైన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు టైం ఇంకా 5:30 కూడా అవ్వలేదు, ఆల్మోస్ట్ 5:30. సో నాకు ఇంకా 4 అవర్స్ పైగా టైం ఇక్కడే స్పెండ్ చేయాల్సి ఉంది. ఈ రెండవ మజిలీ విజయవాడ జంక్షన్. మీకు కూడా ఎప్పుడైనా రాజమండ్రి నుంచి కాశీ వెళ్ళాలనుకున్న వాళ్ళు విజయవాడ నుంచి సంఘమిత్ర ట్రైన్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా ఎక్స్పీరియన్సెస్ కోసం ఫాలో అవ్వండి. మీరు కాశీ యాత్ర చేయాలనుకుంటున్నారా? కాశీలోని విశేషాలను చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు చూడండి. నేను రీసెంట్గా మొట్టమొదటిసారిగా కాశీ విశ్వనాథుని దర్శించడం జరిగింది. ఆ యాత్ర విశేషాలని ఇప్పుడు మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ మొదటిసారిగా కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని కొంచెం డీటెయిల్గా అక్కడున్న విశేషాలని నేను విడమర్చి చెప్తూ ఈ వీడియోని కొద్దిగా ఎక్కువ లెంత్తోనే చేశాను. రాజమండ్రి నుంచి కాశీకి బయలుదేరిన నేను విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాను. విజయవాడ రైల్వే స్టేషన్లో సంఘమిత్ర ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద వెయిట్ చేస్తున్నాను.
ఎస్టిమేటెడ్ టైం ప్రకారం 9:50కి విజయవాడ స్టేషన్ నుంచి సంఘమిత్ర ట్రైన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు టైం ఇంకా 5:30 కూడా అవ్వలేదు, ఆల్మోస్ట్ 5:30. సో నాకు ఇంకా 4 hours పైగా టైం ఇక్కడే స్పెండ్ చేయాల్సి ఉంది. ఎప్పుడైనా రాజమండ్రి నుంచి కాశీ వెళ్ళాలనుకున్న వాళ్ళు విజయవాడ నుంచి సంఘమిత్ర ట్రైన్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవే కాశీయాత్రకి నేను తీసుకెళ్ళిన బ్యాగేజ్. వీటిలో కాశీయాత్రలో నాకు కావలసిన బట్టలు, తినడానికి కొన్ని చిరుతిళ్ళు, ప్రయాణంలో చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు. వీటిని పట్టుకుని విజయవాడ రైల్వే స్టేషన్కి సాయంత్రం 5:30 అయ్యేటప్పటికే వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర వెయిట్ చేస్తున్నాను. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైం నైట్ 9:50. అందువల్ల కొంచెం ముందుకు వద్దాం అనుకున్న దానికంటే ఇంకా ముందే వచ్చేసాను. ముందు ఉండడం బెటర్ కదా అని. కానీ ఆ రోజు ట్రైన్ మామూలు కంటే ఇంకా లేటుగా 3 గంటలు లేటుగా వచ్చింది. అంటే 5:30 నుంచి 12:50 వరకు నేను స్టేషన్లో అలా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి ట్రైన్ వచ్చింది, 10 మీదకి రాలేదు. చివరికి ట్రైన్ ఎక్కాను, ట్రైన్ బయలుదేరింది. ఇదే నా బోగి. నాకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అవడం కోసం సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నా. ఇది నా బెర్త్, అప్పర్ బెర్త్ వచ్చింది. నైట్ ట్రైన్ అవడంతో ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసుకున్న ఫుడ్ని తినేసి వెంటనే నేను నిద్రపోయాను. మర్నాడు ఉదయం కొద్దిగా లేటుగానే లేచాను, రాత్రి లేట్ అవడం వల్ల. మధ్యాహ్నం అయ్యేటప్పటికి మధ్యలో ఒక స్టేషన్ ఇటార్సీలో ఒకసారి అలా బయటికి తిరిగి కాస్త నడిచా. రోజు కంటే ఎక్కువ ప్రయాణం కదా, ఎక్కువసేపు లోపల ఉండక ఒకే ఒక స్టేషన్ అలా దిగాను, ఇటార్సీ స్టేషన్. అక్కడికి వచ్చేటప్పటికి మర్నాడు సాయంత్రం 4 అయ్యింది. ఇంకా దాదాపు 12 గంటలు ప్రయాణం మిగిలి ఉంది. అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి అరౌండ్ 4-5 o'clockకి ట్రైన్ పిటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్, కాశీకి దగ్గరలో ఉన్న స్టేషన్ అన్నమాట, అక్కడికి వెళ్తుంది. సో మళ్ళీ ఇంకా అక్కడి నుంచి కాసేపు చదువుకోవడం, నిద్రపోవడం, ఆకలేసినప్పుడు తినడం, ఇలాగ నా ప్రయాణం సాగింది. ఇటార్సీ జంక్షన్ ఇది మధ్యలో ఒక స్టేషన్. ఎట్టకేలకు ఒకరోజు పైగా ప్రయాణం అనంతరం సంఘమిత్ర ఎక్స్ప్రెస్ పిటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock టైంలో ఆగింది. ట్రైన్ దిగి స్టేషన్ బయటికి నడుచుకొచ్చా. అక్కడ ఆటో ఏదైనా చూసి దాంట్లో వారణాసికి వెళ్ళడానికి బయటికి వెళ్ళాను. ప్రిఫరబ్లీ షేర్ ఆటోస్ ఏమన్నా దొరుకుతాయని చూసా. లక్కీగా నాకు షేర్ ఆటో దొరికింది. నేను ఇక్కడికి రాజ్ఘాట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నేను నా కార్యక్రమం చేసుకోవడానికి అనువుగా ఒక ఆశ్రమాన్ని వెతుక్కున్నాను, అక్కడ బస్ చేయడానికి. అక్కడి నుంచి ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ఘాట్స్, అలాగే మొదట శ్రీ కాలభైరవ మందిర్, దాని మందిరంలో కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్నాను. ఇది కాలభైరవ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా లోపల నేను వీడియో ఎక్కువ కవర్ చేయలేదు, దర్శనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. తర్వాత బయట ఉన్న చిన్న చిన్న కొన్ని టెంపుల్స్ని, రోడ్ల మీద చాలా చాలా శివాలయాలు, హనుమాన్ ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటిలో కొన్నింటిని క్యాప్చర్ చేయడం జరిగింది. అలాగే కొన్ని శివలింగాలు, మన మెయిన్ కాశీ విశ్వనాథ టెంపుల్ కాకుండా ఎన్నెన్నో శివలింగాలు ఉన్న టెంపుల్స్ ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీకోసం ఇక్కడ చూపిస్తున్నా.
ఇది కాశీఖండ్ శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్. అలాగే హనుమాన్ మందిర్ కాశీఖండ్ సుతీశ్వర్ మహాదేవ్ ఆది చింతాహరణ్ హనుమాన్జీ మందిర్. ఇక తర్వాత ఇది మణికర్ణికా ఘాట్. మనం అందరం దీని గురించి చాలా విని ఉంటాం. ఇక్కడ నిత్యం ఎంతెంతో మందికి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడ దహన క్రియలు జరుగుతున్నాయి. పుట్టడం, మరణించడం ఇవన్నీ ఇక్కడ ఈ కాశీలో ఒక సాధారణ విషయంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ మణికర్ణికా ఘాట్లో సాయంత్రం అయ్యేసరికి జనం అంతా పోగవుతారు. కొంతమంది గుంపులుగా వచ్చి అక్కడ కూర్చుని గంగానదిని చూస్తూ అక్కడ చల్లని గాలిని ఆస్వాదిస్తుంటారు. చీకటి పడుతున్న టైంకి వెదురుతో చేసిన బుట్టల్లో దీపాలని అక్కడ పెట్టిన ఆ కర్రలకు పెట్టి ఆ గంగానదికి ఆ దీపాలంకరణ చేస్తుంటారు ఈ మణికర్ణికా ఘాట్లో. ఒకవైపు గంగానదికి జనం వస్తుంటారు, మరోవైపు మానవ శరీరాలకి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇది మణికర్ణికా ఘాట్లో ప్రతిరోజు జరిగే సంఘటన. కొంతమంది క్రూయిజుల్లో గంగానది మీద అలా రాత్రిపూట విహరిస్తారు. మరోవైపు వెదురు బుట్టల్లో ఈ మణికర్ణికా ఘాట్లో ఇలా దీపాలని ఆ వెదురు కర్రలకి అలా పెట్టి గంగానదికి అలంకరిస్తుంటారు. పవిత్ర గంగా జలాన్ని ఇంటికి తీసుకెళ్ళడం కోసం కొంతమంది క్యాన్లు, వాటర్ బాటిల్తో వచ్చి ఇలా గంగా జలాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇదే సమయంలో వేరే ఘాట్లలో అక్కడ దూరాన్ని కనిపిస్తున్నట్టుగా గంగాహారతి జరుగుతూ ఉంటుంది. ఇది కాశీలోని మణికర్ణికా ఘాట్లో రాత్రి అయ్యేసరికి మనకి ప్రతిరోజు కనిపించే ఒక సాధారణ దృశ్యం. ఇక్కడికి రకరకాల మనుషులు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. గంగానదిని, అక్కడున్న పరిసరాలని చూస్తూ ఆ సాయంత్రాన్ని అక్కడ గడుపుతుంటారు. కొంతమంది ఫారినర్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం మణికర్ణికా ఘాట్కి దగ్గరలో ఉన్న కాశీ విశ్వనాథుని టెంపుల్ని, దాని పరిసరాలని ఒకసారి చూసొద్దాం. రాత్రి ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణతో ఇలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. జనాలు ఈ పరిసరాల్లో అక్కడ కూర్చొని కొంతమంది సేద తీరుతూ ఉంటారు. ఇది విశ్వనాథుని టెంపుల్ యొక్క ఎంట్రన్స్. అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. జనం రద్దీని బట్టి లైన్ ఎక్స్టెండ్ చేయడం కానీ, లేదంటే రద్దీ తక్కువ ఉంటే మనం ఈజీగానే ఎంట్రన్స్ నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళే ముందు మన మొబైల్స్ని ఇక్కడ ఉన్న మన లాకర్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. రాత్రిపూట ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ శంకరాచార్య చౌక్ ఇలా విద్యుత్ దీపాలతో బాగుంటుంది. జనాలు ఇక్కడ కూర్చొని ఫోటోలు తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటారు. ఇది ఎంట్రన్స్ ఫర్ కాశీ విశ్వనాథ టెంపుల్. ఇక్కడి నుంచి లైన్ లోపలికి వెళ్తుంది. ఈ వెళ్ళే ముందర ఫోన్స్ ఉన్నాయి లేదా అని చెక్ చేస్తారు. లోపలికి మొబైల్స్ అలో చేయరు. ఇక్కడ వరకు మనం ఈ శంకరాచార్య చౌక్ వరకు అయితే మొబైల్స్ని తీసుకురావచ్చు. లోపలికి వెళ్ళే ముందర ఇందాక చెప్పాను కదా లాకర్స్ ఉంటాయని, ఇక్కడ చూస్తున్నామా ఆ లాకర్స్లో మొబైల్స్ని పెట్టి టోకెన్స్ తీసుకుని ఈ ఎంట్రన్స్ ద్వారా మనం టెంపుల్ లోపలికి ప్రవేశించవచ్చు. ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ని మనం
డిఫరెంట్ గేట్స్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. ఇది శంకరాచార్య చౌక్ దగ్గర ఉన్న ఎంట్రన్స్. పరిసర ప్రాంతాలు ఏ వైపు నుంచి అయినా కానీ ఎంటర్ అవ్వచ్చు. ఒక గేట్ అయితే మెయిన్ రోడ్డు నుంచి ఉంటుంది, అక్కడ గేట్ నెంబర్ 4. ఆ గేట్ నెంబర్ 4 ద్వారా మనం వస్తే మొదట ఈ శంకరాచార్య చౌక్ దగ్గరికి వెళ్తాం. ఇందాక చూసిన శంకరాచార్య చౌక్ దగ్గరికి. ఇదే గేట్లోంచి మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. దర్శనం అయిన తర్వాత బయటికి ఎగ్జిట్ కూడా ఈ గేట్ నుంచి వచ్చేయచ్చు. అలా వేరే గేట్లు కూడా ఉంటాయి. మెయిన్ రోడ్డుకి ఆనుకున్న గేట్ అయితే ఈ గేట్ నెంబర్ 4. ఇలా దర్శనం చేసుకుని గేట్ నెంబర్ 4 ద్వారా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసి ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ బోర్డులో చూస్తున్నట్టు దశాశ్వమేధ్ ఘాట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఉంటుంది. ముందుకెళ్తే అసి ఘాట్, వెనక్కి మనం ఇందాక చూసిన వైపు అయితే విశ్వనాథ టెంపుల్ గేట్ 4 దగ్గరికి వెళ్ళవచ్చు. కాశీలోని టెంపుల్స్ కానీ ఘాట్లు కానీ ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి. ఓపుకున్న వాళ్ళు కాలినడకన వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బస చేయడానికి చాలా గెస్ట్ హౌస్లు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి. తెలుగు వాళ్ళకి సపరేట్గా తెలుగు ఆశ్రమాలు కూడా ఉంటాయి. మన కన్వీనియన్స్ని బట్టి, మన అఫోర్డబిలిటీని బట్టి ఏదో ఒక గెస్ట్ హౌస్ని కానీ ఆశ్రమాన్ని కానీ తీసుకుని దాంట్లో రూమ్ తీసుకుని అక్కడ స్టే చేయొచ్చు. ప్రజెంట్ నేను కాశీలోని కేదార్ ఘాట్ దగ్గర ఉన్న ఒక ఆశ్రమం దగ్గర రోడ్డు దగ్గర ఉన్నాను. ఇక్కడి నుంచి లోపలికి ఆశ్రమం దగ్గరికి, అటు నుంచి ఘాట్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న గిరిదారి గెస్ట్ హౌస్ రూట్ కనిపిస్తుంది కదా, అటు నుంచి అలా లోపలికి వెళ్ళాలి. లాహిరి మార్గ్ అని చూపిస్తుంది కదా, అటు అలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ లోపల మనకి తెలుగు ఆశ్రమాలు చాలా దొరుకుతాయి. మనకి అడ్వాన్స్ బుకింగ్ ఆప్షన్ ఉండదు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి రూమ్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయో అక్కడ మనం చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఒక్కరుగా వెళ్ళడం అంటే సజెస్టబుల్ కాదు. మోర్ దాన్ 1 పర్సన్ ఒక బ్యాచ్ కింద వస్తే రూమ్స్ కూడా బాగా దొరుకుతాయి. ఒకరికి రూమ్స్ కూడా ఇవ్వరు, ఎక్కువగా ఆప్షన్స్ ఉండవు. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సింగిల్ పర్సన్స్కి రూమ్స్ ఇవ్వద్దు అనేసి ఆర్డర్ ఉంది. అదొకటి మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్గా ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోస్ దొరుకుతాయి. మనం ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో అక్కడికి మ్యాక్సిమం షేర్డ్ ఆటోలోనే వెళ్ళడానికి ప్రిఫర్ చేయాలి, లేదంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అన్నపూర్ణ బనారస్ శారీ ఫ్యాక్టరీ. ఇక్కడ తెలుగు వాళ్ళ పాపులేషన్ కానీ తెలుగు వాళ్ళు టూరిజం కానీ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా చోట్ల తెలుగులోనే మనకి బ్యానర్స్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి. హిందీ తెలుగు ఎక్కువ ఉంటాయి. ఆశ్రమాలు కూడా తెలుగుకి స్పెషల్గా ఆశ్రమాలు ఉంటాయి. అక్కడ అందరూ తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ని చూసి అక్కడ మనం ఆశ్రమాలు వెతుక్కుని మనకు కావాల్సిన చోట రూమ్ తీసుకోవచ్చు. జనరల్గా ఆశ్రమాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండదు, మధ్యాహ్నం లంచ్ ఇస్తారు, నైట్ టిఫిన్ ఇస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బయటకు వచ్చి తినేయచ్చు. ఇంకా ఇక్కడ మనకి చూస్తే తెలుగు వాళ్ళే అక్కడికి వచ్చి బయట బండిల మీద టిఫిన్ చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. దోశలు, ఇడ్లీలు, పూరీలు ఇలా మనకు కావాల్సిన వెరైటీలు దొరుకుతాయి. ఈ మధ్యన రిక్షాలు తగ్గిపోయినట్టున్నాయి, కానీ ఇక్కడ మనం ఇప్పటికీ రిక్షాలు చూడొచ్చు. రిక్షాల్లో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు చూసుకుని ఆ డైరెక్షన్లో శ్రీ అన్నపూర్ణ మందిర్కి వెళ్ళొచ్చు. భోజనానికి కూడా మనం అక్కడికి వెళ్ళి చక్కగా భోజనం చేయొచ్చు. ఇక్కడ మనం మట్టి కప్పుల్లో ఛాయ్ చూడొచ్చు.
మామూలు కప్స్లో, పేపర్ కప్స్లో కూడా ఉంటాయి. స్పెషల్గా ఈ మట్టి కప్పుల్లో ఛాయ్ తాగడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. వారాఘాట్, అస్సీఘాట్ ఈ 2 ఘాట్ల మధ్య ఉన్న ప్రదేశాన్నే వారణాసి అంటారు. ఇలా మొత్తం వారణాసిలో 20 ఘాట్లు ఉన్నాయి. ఈ 20 ఘాట్లలో నేను కొన్ని ఘాట్లనే సందర్శించాను. ముఖ్యంగా అస్సీఘాట్, మణికర్ణికా ఘాట్, కేదార్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్. దశాశ్వమేధ ఘాట్ దగ్గరలో వర్చువల్ ఎక్స్పీరియన్స్ మ్యూజియం ఒకటి ఉంటుంది. ఆ మ్యూజియంలో మనం కాశీ వర్చువల్ టూర్ చేయొచ్చు. అలాగే వారణాసి ప్రసిద్ధమైన కొన్ని కళలు, సంప్రదాయాలకు సంబంధించిన పరికరాలని, ఫోటో ఎగ్జిబిషన్స్ని, సంగీత పరికరాలని ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఈ మ్యూజియంకి పైభాగాన అబ్జర్వేటరీ కూడా ఉంటుంది. సన్ డయల్, నక్షత్ర గమనాలని పరిశీలించడానికి అక్కడ పురాతన కాల పద్ధతుల్లో కొన్ని యంత్రాలు ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది మణికర్ణికా ఘాట్. ఈ మణికర్ణికా ఘాట్ గంగా నది అక్కడ ఆనుకుని ఉన్న కాశీ విశ్వనాథ టెంపుల్ పరిసరాలు. ఇక్కడి నుంచి మొదలుకొని ఇలా ముందుకెళ్తే మనకి విశ్వనాథ టెంపుల్ వస్తుంది. ఈ శంకరాచార్య విగ్రహం నుంచి రైట్ సైడ్కి వెళ్తే అక్కడ ఒక చిన్న డోర్ ఉంటుంది, ఎగ్జిట్ డోర్. అక్కడి నుంచి రైట్ సైడ్కి మనం మణికర్ణికా ఘాట్ వైపుకి వెళ్ళొచ్చు. అలా కాక ముందుకెళ్తే కాశీ విశ్వనాథ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇటు పక్కన ఎస్కలేటర్ కూడా ఉంటుంది. మెట్లు ఎక్కడం కష్టంగా అనిపించిన ఈ ఎస్కలేటర్ తోటి పైకి ఎక్కి అటు నుంచి ముందుకి విశ్వనాథ టెంపుల్ వైపుకి వెళ్ళొచ్చు. దారిలో మధ్యలో ఒక భారతమాత విగ్రహం, ఆ వెనకాల ఒక చిన్న శివాలయం కూడా ఉంటాయి. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎండగా అనిపిస్తే అక్కడ లస్సీ దొరుకుతుంది. మట్టి పాత్రల్లో లస్సీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ప్రైవేట్ లాకర్స్ ఉంటాయి. వాటి అవసరం మనకి పెద్దగా ఉండకపోవచ్చు. టెంపుల్ లోపలే లాకర్స్ ఉంటాయి, ఫ్రీ లాకర్స్. ఇదివరకు మనం చూసిన మణికర్ణికా ఘాట్కి ఈ మణికర్ణికా ద్వారా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇలా అక్కడక్కడ లస్సీ షాప్స్ కనిపిస్తాయి. ఈ సందు గుండా ముందుకెళ్తే కృష్ణుడి టెంపుల్ బిందు మాధవ మందిర్కి వెళ్ళొచ్చు. ఆ బిందు మాధవ మందిర్కి వెళ్ళే దారిలో రాజమండ్రి పరిసరాల నుంచి వచ్చిన కొంతమంది భక్తుల్ని నేను కలవడం జరిగింది. వీళ్ళే ఆ భక్తులంతా ఇక్కడ ఒక బృందంగా వచ్చి బిందు మాధవ టెంపుల్ కూడా వీళ్ళందరూ కలిసి వచ్చారు. అక్కడ వాళ్ళని నేను కలవడం జరిగింది. ఈ బిందు మాధవ టెంపుల్ పక్కన ఒక మసీదు కూడా ఉంటుంది. ఆ మసీదులో శివలింగం కూడా ఉంటుందని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇదే బిందు మాధవ టెంపుల్ ప్రజెంట్ మెయింటెనెన్స్ వర్క్ నడుస్తుంది. తర్వాత అస్సీఘాట్ దగ్గర గంగా హారతి కోసం ఈవినింగ్ 6 ఆ టైంకి అస్సీఘాట్ దగ్గరకు వచ్చి గంగా హారతి కోసం వెయిట్ చేస్తున్నా.
ఆ మరుసటి రోజు కాశీ నుంచి రాజమండ్రికి రిటర్న్ అయిపోవడానికి ముందర మరొకసారి మణికర్ణికా ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని బయలుదేరాము. जन्म लेना भाग्य की बात है, मृत्यु आना समय की बात है. मृत्यु के बाद लोगों के दिलों में रहना यह कर्म की बात है. జై శ్రీ కాశీ విశ్వనాథ్. జన్మెత్తడం అనేది మన భాగ్యానికి సంబంధించిన విషయం, మరణం అనేది కాలానికి సంబంధించిన విషయం. మరణం తర్వాత కూడా జనాల మనసుల్లో చిరకాలం జీవించడం అనేది మనం చేసుకునే కర్మలకు సంబంధించిన విషయం. కొంతమంది చనిపోయి వాళ్ళ భౌతికంగా వాళ్ళ శరీరాలు దహనం అయిపోయినప్పటికీ వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు, వాళ్ళ చేసిన మంచి పనులు, వాళ్ళ కీర్తి సజీవంగా నిలబడి ఉంటుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మా నాన్నగారు ఉమామహేశ్వరరావు గారు. ఆయన అస్థికల్ని సకాలంలో పవిత్ర గంగా నదిలో కలిపి వచ్చానని సంతృప్తితో కాశీ నుంచి రాజమండ్రికి తిరుగు ప్రయాణం అయ్యాను. బనారస్ స్టేషన్కి వచ్చి రిటర్న్ ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ వెయిట్ చేస్తూ కాశీలో గడిపిన క్షణాలను ఒకసారి నెమరు వేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాను. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు సంఘమిత్ర ఎక్స్ప్రెస్కి వచ్చాను. అయితే రిటర్న్కి నాకు బనారస్ ఎక్స్ప్రెస్కి దొరికింది. సో ఈటీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ బదులు బనారస్ స్టేషన్కి వచ్చి బనారస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి రిటర్న్ అయ్యాను. 2022 సంవత్సరం దీపావళి సూర్యగ్రహణానికి ముందరే సకాలంలో కావాల్సిన కార్యక్రమాన్ని ముగించుకొని కాశీ నుంచి రిటర్న్ అయ్యాను. ఈ కాశీ ప్రయాణానికి నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్కి ట్రైన్ టికెట్స్ దొరకడానికి కానీ, కాశీలో అకామిడేషన్ కానీ నాకు ఎంతో హెల్ప్ చేసిన కొందరు మిత్రులు, శ్రేయోభిలాషులకి చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులతో ఈ కాశీ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాను.
ఆవుపే ఉంటుంది ఆవుపేడ సెంటర్లో బూడ ముందు ఆవుపేడ సన్సెట్ అయిపోతుంది అట్లేనట్టవా అటు పక్క పెట్టాను పర్లేదు అది ఏ పక్కన పర్లేదు ఇప్పుడు నామాలు ఈ పక్కన పెట్టాలి రెండు పక్కలే పెట్టి నాలుగు పక్కల పెట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది
రావట్లేదు ఎక్కడ కబులు పట్ట రావట్లేదు ఎక్కడ ఆ పైకి కూడా ఉన్నాయి గణేష్ మహారాజ్ కి ఐదు మొక్కలు గడ్డంలో హర హర మహాదేవ శంకర స్వామి హర హర మహాదేవ హర మహాదేవ నమః శివాయ హిందూ కళాధర నమః శివాయ ఉగ్ర తేజసే నమః శివాయ నిర్వేదాయ నమః శివాయ ఏకమూర్తి నమః శివాయ అంబరవాస నమః శివాయ అంబర ఐదుదేలా అంబరవాస నమః శివాయ కైలాస ప్రియ నమః శివాయ గంగాధారిణి నమః శివాయ చండ వినాశన నమః శివాయ జగద్గురవే నమః శివాయ శంకరాయ నమః శివాయ డమ్ డమ్ డమరుక నమః శివాయ జయమూర్తి నమః శివాయ Pemilih kan pemilih ni. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय शंकराय नमः शिवाय डम डम डमरुक नमः शिवाय डम डम डमरुक नमः शिवाय तेजमूर्ति नमः शिवाय सुगंधराय नमः शिवाय सुगंधराय नमः शिवाय भक्तवत्सला नमः शिवाय भक्तवत्सला नमः शिवाय भक्तवत्सला नमः शिवाय बालनेत्राय नमः शिवाय बालनेत्राय नमः शिवाय बालनेत्राय नमः शिवाय नमः शिवाय नमः शिवाय
శివాయ నమ 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 శివాయ అది కాదు మామూలు ఇచ్చే చాలు. రెండు ప్రమిదలు రెండు ఒకటి కాదు. అయ్యో పెద్దోడు తీసా అయిపోయింది స్వామి. అదే నీకు కాల్ కడ లోపల చెప్పిన వచ్చే లోపల ఏమన్నా నా దాంట్లో నేను పెడతాను.
వన్ పైది వెలుగులేదు ఇంకా ఓకే ఓకే చాలు చాలు శంభో శంకర 5 ఉన్నాయి సమయం 4 ఉన్నాయి అదే పంట చూడు ఇంకోటి సెట్ చేస్తాం మళ్ళీ వెళ్ళాక సివిల్లోకి వెళ్ళాను పైకి వెళ్తాం తిగారు కదా కలర్ హాయ్ వ్యూవర్స్, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కార్తీక పౌర్ణమి నాడు నేను చేసిన అరుణాచల గిరి ప్రదక్షిణప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. ఆ రోజు లక్షల్లో జనం వచ్చారు. వాళ్ళందరితో ఎలా కిక్కిరిసిపోయిందో ఒకసారి చూద్దాం. కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున 2 గంటలకి కొంచెం భక్తుల సందడి తక్కువగానే ఉంది. అయితే కొంతమంది అప్పటి నుంచే గిరి ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేశారు. తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ అయితే చాలా సులభంగా అయిపోతుంది. దాదాపు 3 గంటల ప్రాంతంలో అక్కడ అప్పుడప్పుడే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన భక్తులతో అలా ఉంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలైన భక్త సందోహం ఉదయం పూట నుంచి మొదలవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్తున్నాను. నాతో పాటు ఎంతోమంది భక్తులు ఉన్నారు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి. ఒకసారి చూడండి. అరుణాచలగిరి మీద జ్యోతి దర్శనం కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఇక్కడ బోర్డు మీద చూస్తున్నట్టు తిరుపతికి 187 కిలోమీటర్లు, చెన్నైకి 199 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలగిరి. ఇక్కడ మనం చూస్తున్న గిరిని అరుణాచలగిరి అంటారు. ఈ కొండనే శివలింగంగా భావిస్తూ దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. దాదాపు 14.5 కిలోమీటర్లు నడుస్తూ ఈ అరుణాచలగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం.
నేను గిరి ప్రదక్షిణం చేసిన రోజు తమిళనాడులో కార్తీక మాసం పౌర్ణమి రోజు కావడంతో కొన్ని లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చారు. చూస్తున్నాం కదా, రోడ్డంతా భక్తులతో కిటకిటలాడిపోయింది. ఆ లక్షల మంది భక్తులతో పాటు ఆ రోజు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫోటోలో చూసినట్టుగా ఆ రోజు అరుణాచల్ గిరి మీద జ్యోతి దర్శనం కూడా అవుతుంది. అందుకే ఎంతమంది భక్తులు ఆ రోజు ప్రదక్షిణ చేయడానికి బయలుదేరారు. ముందు చూసినా వెనక చూసినా ఎంతోమంది భక్తులు. చుట్టూ వృత్తాకారంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అరుణాచలగిరి ఒక్కొక్కసారి ఒక్కో విధంగా కనిపిస్తుంది కదా. ఆ విజువల్స్ని మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను. అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తూ ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఫారిన్ టూరిస్ట్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు స్టే చేసుకోవడానికి ఇక్కడ అర్పణ అనే ఒక హోటల్ కూడా ఉంది. ఇప్పుడు ఆగిన ప్రదేశంలో రోడ్లు కొంచెం వెడల్పుగా ఉండడంతో కొంచెం ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అటు చూసినా ఇటు చూసినా జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. ఒకసారి చూడండి, ఆ రోజున గిరి ప్రదక్షిణం చేస్తూ అరుణాచలగిరి మీద జ్యోతి దర్శనం కోసం ఎంతమంది భక్తులు తండోపతండాలుగా వచ్చారో. కొన్ని లక్షల మంది అలా గిరి ప్రదక్షిణ చేస్తూ సాయంత్రం 6 గంటల సమయంలో గిరి మీద జరిగే జ్యోతి దర్శనం కోసం ప్రదక్షిణ చేస్తూ ఆ దర్శనం కూడా చేసుకోవాలని ఉవ్విల్లూరుతూ అందరం ఈ గుంపుగా వచ్చేసాం. ఎంతమంది జనం ఒక్కచోట చేరితే పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం 6 గంటల సమయం అయ్యేసరికి గుడి దగ్గరికి చేరుకున్నాం. కానీ భక్త సందోహం ఎక్కువగా ఉండడంతో దర్శనానికి వీలు పడలేదు. ముఖ్యంగా జ్యోతి దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరూ వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఇంకా ఆపేశారు. లేదంటే తోపులాట ఎక్కువై ప్రమాదం జరగబోతున్నట్టు
అంతమంది లక్షల జనం ఉన్నారు కాబట్టి. ఆ రోజు నా అదృష్టం కొద్దీ సరిగ్గా నేను లోపలికి అలో చేయబడ్డాను. వెనకాల నా వెనుకున్న వాళ్ళు మాత్రం వెనకన ఆపేయడం జరిగింది. ఆ రోజు తొక్కిసలాట ప్రమాదం తప్పి మొత్తానికి జ్యోతి దర్శనం చేసుకోగలిగాను. మీరు కూడా ఆ జ్యోతిని దర్శనం చేసుకుని తరించండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. தயவுசெய்து நடுவழியில் திரும்ப திரும்ப தீபம் ஏற்றாதீங்க. ஓரமாக போயிடணும். தீபம் ஏற்றுறவங்களாம் ஓரமாக போயிடணும். நடுவழியில் ஏற்றக்கூடாது.